హలో అండి. ఒక అద్భుతమైన క్రీమీ చికెన్ కర్రీతో వచ్చేసాను. చాలా చాలా బాగుంటుంది. ఉత్త కర్రీనే తినేసేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. దీనికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్లో. అసలు ఎంత ఇష్టం అంటే వాళ్ళకి అంత ఇష్టం. సో ఇంతకీ నేను చేయబోతున్నాను మలై చికెన్ అని నేను అన్నను, క్రీమీ చికెన్. చాలా చాలా బాగుంటుంది. చూడండి. నమస్తే, వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. స్టార్ట్ చేసే ముందు ఏమంటారు, ఈ చికెన్ కనిపెట్టిన వాళ్ళకి ఒక ఓ వేసుకొని స్టార్ట్ చేద్దాం. ఎన్ని రెసిపీస్ చేయొచ్చండి మన సైలాస్ కిచెన్లో, మోర్ దాన్ 100. అంటే చికెన్ దాంతోపాటు కొన్ని డిఫరెంట్ ఏమంటారు అన్నీ యాడ్ చేసినాయి. ఫస్ట్ నేను ఒక బటర్ క్యూబ్ వేసుకున్నాను. ఇది కరిగేలోపు ఇంగ్రీడియంట్స్ ఏంటనేది ఒక్కసారి చెప్తాను. ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. జీలకర్ర, గరం మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి, మిరియాల పొడి, పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి పాలు, మిల్క్ క్రీమ్, పాలు, బటర్, నిమ్మరసం, లవంగ, చెక్క, యాలుక, బిర్యానీ ఆకు, షాజీరా, 2 బటర్ ప్యాకెట్స్, కొంచెం ఆయిల్, కొంచెం అంటే 2 teaspoons అంతేనండి. బటర్ సాల్టీ బటరు, ప్లెయిన్ బటర్ కాదు కాబట్టి ఉప్పు వేసుకునేటప్పుడు చూసేసుకుందాం. మీరు ఆ డిఫరెన్స్ దృష్టిలో పెట్టుకోండి. నేను ఉప్పు తక్కువ వేస్తే ఇందులో ఇంతే పడుతుందో అనుకోకండి. బటర్లో ఉప్పు ఉంది, టూత్పేస్ట్లో ఉన్నట్టు. ఒక 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను, 2 యాలకలు, ఒక 5 లవంగాలు, 4-5, ఒక 2-3 చెక్కలు, కొద్దిగా షాజీరా, 1/2 teaspoon అంతేనండి. కొద్దిగా కసూరి మేతి, 1 teaspoon. బటర్లో ఆ మసాలాలు వేగుతుంటే వచ్చే వాసనని ఆస్వాదిస్తూ ఉండిపోకండి. దాంట్లో వేయాల్సినవి వేద్దాం రండి. ఇది తురిమిన అల్లం అండి. ఇగో చూడండి, ఇట్లా సన్నగా తురిమిన అల్లము 1 teaspoon, 2 teaspoons వేయండి చాలు. ఇది తురిమిన వెల్లుల్లి, 3 teaspoons ఇప్పుడు వేయండి. మీకు ఏమంటారు సైజులో చెప్పాలంటే కనుక ఒక వెల్లుల్లి పాయ మొత్తం తీసుకోండి. దాంట్లో 3/4 ఇప్పుడు వేయండి, 1/4 దించే ముందు వేసుకుందాం. అల్లం అయితే కనుక 1 inch అల్లం సన్నగా కట్ చేసి వేసేయండి. అంటే వెరసి మీకు చెప్పొచ్చేది ఏంటంటే అల్లం కన్నా వెల్లుల్లి ఎక్కువ పడింది. అది 2 teaspoons, ఇది 3 teaspoons. ఇంకా ఒక వెల్లుల్లి మళ్ళీ ఇంకా పడుతుంది డబల్. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, దాదాపు ఒక 8-9 పచ్చిమిరపకాయలు ఉంటాయి. ఇవి సన్నగా తరిగిందే. ఇది కూడా అన్ని పోపులో వేసేస్తున్నాను నేను. ఇదే దీనికి అందం. ఈ కర్రీ స్పెషాలిటీ ఇదే. ఇవన్నీ మనకి ఇట్లాగా సూప్లో తగులుతుంటే భలే ఉంటుందండి టేస్ట్. చెప్పానుగా ఉత్త కర్రీ తినచ్చు ఇదని. నేను చాలాసార్లు అలా తిన్నా. ఉల్లిపాయ కూడా సన్నగా తరిగాను చూడండి. ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ ఒక్కటి చాలు 1/2 kg చికెన్కి. కొంచెం సిమ్లో వేగనివ్వండి, మాడొద్దు, కలర్ మారొద్దు. మటన్ మరగ్ ఐడియా ఉందా మీకు? నవాబ్స్లో కొన్ని మంచి రెస్టారెంట్స్లో, పిస్తా హౌస్లో దొరుకుతుంది. ఆ టేస్ట్ వస్తుంది చికెన్ మరగ్ టైప్లో. చాలండి, ఒక 3 minutes ఫ్రై అయితే చాలు. 1/2 kg చికెన్ వేసేస్తున్నా. కడిగి వాటర్ తీసేసాను అంతే. చికెన్ వేయగానే ఏం చేస్తారంటే వేరే ఏమి తగలక ముందే, ఉప్పు కానీ ఎక్సెట్రా ఏం తగలక ముందే ఏం వేస్తారు చెప్పండి? షార్ప్ ఉంటే చెప్తారు మీరు. నిమ్మరసం వేసేస్తున్నా. పెద్ద సైజు నిమ్మకాయ ఒక్కటి చాలండి 1/2 kgకి. కేజీ ఉంది కదా అని 2 వేసారు, 1.5 వేయండి. అప్పుడు కారణం ఏంటో తెలుసా అండి? 1 kg చికెన్ వండితే ఎంత పడుతుందో 2 kgs చికెన్ వండితే అంత పట్టదు అన్నీ కూడా. ఎందుకంటే గ్రేవీ సేమ్ ఉంటుంది ఇంచుమించు. గ్రేవీ 1/2 కూడా ఎక్కువ అవ్వదు. అందుకని అన్నీ తగ్గుతాయి. నిమ్మరసం కొంచెం ఈ చికెన్ పీస్ పీల్చుకునేదాకా వెయిట్ చేయండి. అందుకని వేరే ఏది వేయలేదు నేను. ఈ కోటింగ్ నిమ్మరసం అంతే. ఇప్పుడే మా టీంలో ఒకళ్ళు డౌట్ అడిగారు, మలై చికెన్లో నిమ్మరసమా, నిమ్మకాయ అని. అంటే అదే సీక్రెట్ ఏజెండా అని చెప్పిన. ఆవిరండి అది అట్లా వస్తుంది. సో ఒక 3 minutes, 2 to 3 minutes లో ఫ్లేమ్ మీద చికెన్కి నిమ్మరసాన్ని పట్టిస్తున్నాము. ఆ మొత్తం ఫ్లేవర్స్ని సింక్ చేస్తున్నాం అంతే. చక్కగా నేను 2-3 నిమిషాలు అన్నానండి, 5-6 నిమిషాలు అయింది. నేను వేరే పని చేసుకుంటూ ఉండిపోయినా
మంచిగా పట్టింది. కొంచెం హైలో పెడుతున్నా ఇప్పుడు. ఇదిగోండి, పసుపు కూడా ఇందులో తక్కువ పడుతుందండి. రెగ్యులర్గా వేసే పసుపులో సగమే వేయండి మీరు. ఒక పావు టీ స్పూన్ వేస్తున్నా నేను. ఇదిగోండి, పావు టీ స్పూన్లో ఇంక ఉంచేసిన. ఉప్పు ఒకటి పావు టీ స్పూన్ వేయండి చాలు ఉప్పు. ఎందుకంటే కొబ్బరి పాలు పోస్తాను, అందులో కొంచెం ఉప్పు ఉప్పు అనిపిస్తుంది కొబ్బరి పాలు. ఇంత పసుపు కూడా వద్దండి, ఇంకా తెల్లగానే ఉండాలి. ఇట్స్ ఓకే. మనం ఆ పాలు, కొబ్బరి పాలు, క్రీమ్ వేసేటప్పటికి వైట్ అయిపోతుంది. ఇదిగోండి, కొంచెం కరివేపాకు వేస్తున్నా. ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నా. కొంచెం హై పెడుతున్నా. ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయిందండి చికెన్. 10 నిమిషాల నుంచి ఉడుకుతుంది కదా. బోన్లెస్ చికెన్ మనకి ఎక్కువ టైం పడుతుంది, కానీ విత్ బోన్ చికెన్ తొందరగా అయిపోతుంది. అండ్ గరం మసాలా ఎంత లిటిల్ అంటేనండి, మీరు ఊహించలేనంత లిటిల్. నాట్ ఈవెన్ హాఫ్ టీ స్పూన్. ఇందులో నాట్ ఓన్లీ గరం మసాలా, ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపే ఇది. అంటే ఆలోచించండి, కనీసం ఒక లవంగా, ఒక చెక్క అంత కూడా పట్టదు. అంతే, ఆల్రెడీ మనం పోపులో వేసాం కదా, అదే మసాలా అనుకోండి. ఇది వేసిన తర్వాత ఈ టైంలో ఒక 75 to 100 ml మిల్క్ వేసేసిన. పాలల్లో ఒక 5 నిమిషాలు ఉడకనిస్తా. ఇక్కడ పాలు ఆల్మోస్ట్ అయిపోయినాయండి. 5-6 minutes అయింది ఉడకబట్టి. చలో కొబ్బరి పాలు పోసేస్తున్నాను. చిక్కటి కొబ్బరి పాలు అండి, ఒక 200 ml వరకు వేసుకోవచ్చు మీరు. దాంట్లో కొన్ని వాటర్ కలిపాను నేను, అందుకనే చిక్కటి పాలు అయితే 200. ఈ వాటర్తో కలిపి అంటే కనుక 300. దీన్ని ఇలాగా పెట్టి మూత పెట్టేస్తున్నాను. ఇంకా ఇందులో మనం ఏం వేస్తాం అనేది నెక్స్ట్ చూద్దాము. ఇప్పుడు మాత్రం ఇట్లానే ఉడకాలి ఒక 7-8 నిమిషాలు. టడా, మన చికెన్ ఉడికిపోయిందండోయ్. దాదాపు 10-12 నిమిషాలు అట్లనే వదిలేసినానండి. ఆహా, చలో చాలు, చికెన్ కూడా ఉడికిపోయింది. నేను కట్టేసినాక ఈ పని చేస్తాను, ఇప్పుడు చేయబోయే పని. ఉప్పు సరిపోయిందండి, కానీ కొంచెం ఒక పావు టీ స్పూన్ వేద్దాం చాలు. కొత్తిమీర ఉన్నంత. లాస్ట్కి ఏం చేద్దాం, కొంచెం బట్టర్ ఒక్క ప్యాకెట్ వేసేసిన అండి. ఫస్ట్ 2 వేసినా కదా, ఇప్పుడు లాస్ట్ ఫ్లేవర్కి ఒక్కటి వేసినట్టే. అండ్ ఎనీ మిల్క్ క్రీమ్ అండి, ఈ బ్రాండు ఆ బ్రాండు అని ఏం లేదు. ఏదైనా మీకు బయట దొరికే మిల్క్ క్రీమ్స్ చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఏదైనా మిల్క్ క్రీమ్ వేయండి. ఇలాగా కొంచెం సేపు వేసినాక కలపకండి, లైట్గా అలవోకగా ఇలా కలపండి చాలు. అదిరిపోయే క్రీమీ చికెన్ రెడీ అండి. చూడండి ఎంత బాగుందో. ఒక్కసారిగానే దీన్ని బౌల్లో వేసుకొని ఇట్లా జరుగుతుంటే ఉంటుంది కదా,